ఏమే ఈ రోజు వంట ఏం చేసావు? సిగ్గుందా మీకు? ఏమే మీ సొంత అన్న ఇల్లు కడుతున్నాడు అక్కడ, తెలుస్తుందా మీకు? వాడు ఇల్లు కడుతున్నాడని ఎన్నో రకాలుగా మోసాలు చేశానే, అయినా కానీ వాడు కడుతూనే ఉన్నాడు. దానికి నన్నేం చేయమంటావు? నువ్వేం చేస్తావు నాకు తెలియదు, వాళ్ళు ఎదగడం మాత్రం నాకు ఇష్టం లేదంతే. అరే చిన్న, అదిగో మీ అన్న వస్తున్నాడు. ఎరా పెద్దోడికి పెళ్లి కుదిరిందిరా, మీరే దగ్గరుండి జరిపించాలి. మేము లేకపోతే మాత్రం ఆవుదా ఏంది పెళ్లి? ఏంటమ్మా ఈ రోజు ఫుల్ గరం గరం మీద ఉన్నావు? సర్లే కానీ ఆపుకోలేకడికి వస్తున్నాను. మీ నాయన మాకెంత ఇచ్చాడో మీకు అంతే ఇచ్చాడు, కానీ మీరేమో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, పిల్లలకు ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, కానీ మేమేమో ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉన్నట్టు ఇక్కడే మగ్గుతున్నాం. నిజం చెప్పండి, మీరు అప్పట్లో మా ఆయన మోసం చేసి మీరు ఎక్కువ ఆస్తి కొట్టేస్తారు కదా. సొంత తమ్ముడిని మోసం చేసి అంత దుర్మార్గుడిని కాదులే అమ్మా నేను కూడా మొదట్లో మీకన్నా ఎక్కువ కష్టాలు పడ్డావాడిని. మీ అక్కకు ఆరోగ్యమే బాగుండేది కాదు, ఒక పక్క అప్పుల బాధ. ఇలా నలిగిపోతున్న టైంలో ఆ భగవంతుడే దారి చూపించినట్లు మహానుభావుడు గురువు గారు గణపతి రాజు గారి గురించి తెలిసింది. ఆయన దగ్గర ఒక్కసారి జాతకం చూపించామమ్మా. మా సమస్యలకు తగ్గట్లు తమలపాకులు అంచనా వేసి మా సమస్యలకు సరైన పరిష్కారం చూపించాడు ఆయన. ఎలా కలవాలా గురువు గారిని? ఏం లేదమ్మా, ఇదిగో ఇక్కడ కనిపించే నంబర్ కి డైరెక్ట్ గా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. మీ సమస్య ఏదైనా సరే, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, నరదిష్టి, ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా సరే కేవలం 9 రోజుల్లోనే సరైన పరిష్కారం చూపిస్తాడు ఆయన.